హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య బోటిక్. ఈరోజు వచ్చేసి మన బోటిక్లో డ్రెస్ కటింగ్ అండి. డ్రెస్ కటింగ్ అయితే ఈ డ్రెస్ కటింగ్లో నేనైతే టేప్ యూస్ చేయట్లేదండి. మీరు ఇంట్లోనే చక్కగా ఇట్లా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ 2 ఫోల్డ్స్ వేసేసి నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత టాప్ అయితే ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇది ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సెట్ చేసుకొని కట్స్ దగ్గర ఒక డాటు, ఆమ్ రౌండ్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ తర్వాత ఈ 2 మార్కింగ్స్ని డ్రా చేసుకోవాలి. సో తర్వాత కింద కట్స్ కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడెక్కడ నేను టేప్ యూస్ చేయట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర వచ్చేసి షోల్డర్ లెంత్, నెక్ విడ్త్ అక్కడ వచ్చేసి ఒక మార్కింగ్ వేసుకుందాము. షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఆ స్టిచ్చెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆది టాప్కి అట్లాగే మార్కింగ్ వేసి వదిలేసాం. సో ఇప్పుడు స్కేల్ తీసుకొని నీట్గా లైన్ డ్రా చేసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి నెక్. సో ఈ నెక్ ఏంటంటే కాలర్ నెక్ కాబట్టి నేను 1 పాయింట్ 1.5 పాయింట్ అంతకు మించి కాలర్ నెక్కి మనం నెక్ తీసుకోకూడదు. నేను 1.5 తీసుకున్నాను. ఇక్కడ నెక్ డ్రా చేసుకొని తర్వాత ఆమ్ రౌండ్ ఈ 6 స్కేల్తో ఆమ్ రౌండ్ తీసుకుందాం. సో ఎక్స్ట్రాకి ఖర్చు మనం ఇందాక పర్ఫెక్ట్గా లూజ్ కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుకి లైన్ డ్రా చేసుకుందాం. సో మార్కింగ్ కంప్లీటెడ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర మనం ఏం చేస్తామంటే కాలర్ నెక్కి ఆమ్ రౌండ్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ముడత వస్తుంది. కాస్త ముడత రాకుండా షోల్డర్ దగ్గర మనం కొంచెం డౌన్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ బాగా వస్తుంది. షోల్డర్ దగ్గర కొంచెం డౌను అంతే. సో కట్ చేసుకుందాం. సో నీట్గా ఇట్లా అయితే ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వస్తుందండి. ఈ టేప్తో కొలతలతో ఇబ్బంది లేకుండా, కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా కట్ చేసుకోవచ్చు. ఫిట్టింగ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందండి. కావాలంటే మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను, చూడండి స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఎట్లా ఉంటుందో. సో ఎక్స్ట్రా క్లాత్ కూడా తీసేసుకుందాము. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ తీసుకోవాలి. ఇక్కడ మనం లైన్గా ఒక క్రాస్ కూడా తీసుకోవాలండి. కరెక్ట్గా లేకుండా కొద్దిగా సైడ్ కొద్దిగా పైకి అనుకోవాలి, ఒక 1/2 ఇంచ్ పైకి. ఇక్కడ మనం కట్స్ దగ్గర ఒక డాట్ వేసుకుందాము. ఆమ్ రౌండ్ దగ్గర ఒక డాట్ వేసుకుందాం. ఆ లైన్లో ఇంక మనం స్టిచ్ చేసుకున్నామంటే బాడీకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఆ డ్రా చేసుకున్న లైన్లో కుట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సేమ్ బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో సేమ్ అదే మొక్క ఫ్రంట్ వేసుకోవాలి. సో ఇక్కడ మనకి కటింగ్ అయితే మళ్ళీ ఏమీ మారదు. సో ఒక్కటి మాత్రం మారిద్ది, ఏంటంటే ఫ్రంట్ నెక్ ఒక్కటే మారుతుంది. యాస్టేజ్గా ఆమ్ రౌండ్ అంతే. చెస్ట్ లూజు, హిప్ లూజు అది కూడా సేమ్ అంతేను, సేమ్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర షోల్డర్ దగ్గర డాట్ వేసుకుందాము. ఫ్రంట్ నెక్ అయితే ఇదైతే బ్యాక్ నెక్ కాబట్టి మనం 1.5 తీసుకున్నాం కాలర్ కాబట్టి. ఇది ఫ్రంట్ వచ్చేసి మనం దగ్గరగా 5.5 6 ఉంటుంది మనకి. ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఫ్రంట్ నెక్ కూడా అంతే తీసుకుందాము. సో ఇట్లా నీట్గా కట్ చేసుకుందాం. ఇక్కడ టక్స్ దగ్గర ఒక డాట్ వేసుకుందాము. ఆమ్ రౌండ్ దగ్గర ఒక డాట్ వేసుకుందాం. మార్కింగ్ అయితే మాత్రం విడిగా బాగా కనిపిస్తుందండి, కాకపోతే వీడియోలో మాత్రం కొంచెం మార్కింగ్ డల్గా ఉంది, కొంచెం అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ అయితే నేను ఆమ్ రౌండ్ బేస్లోనే తీసుకొని కట్ చేశానండి, సరిపోతుంది. అక్కడ మన ఆమ్ రౌండ్ మన ఫ్రంట్ నెక్ కరెక్ట్గా సరిపోద్ది. సో నేను ఆ మెజర్మెంట్స్ వేసేసాను. ఎవరికైనా ఆమ్ రౌండ్ లెంత్ తీసుకొని ఫ్రంట్ నెక్ చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం 80% మెంబర్స్కి అట్లా వేసుకోవచ్చు.
ఇక 20 నెంబర్స్కి అయితే చూసుకొని వేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇదైతే నేను ఆమ్ రౌండ్ లెక్క అయితే కట్ చేసుకుంటున్నా అదే లెంత్లో. సో రౌండ్ అప్ ఫ్రంట్ నెక్ అయితే రౌండే పెట్టేస్తున్నాను. కాలర్ వస్తుంది అనమాట, మనకి ఫ్రంట్ దాకా కాలర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ నెక్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ కట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పైన పార్ట్ తీసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకుంది లైనింగ్. నెక్స్ట్ వచ్చేసి పైన ముక్కలు తీసుకుందాం. అసలు సింపుల్గా ఇంట్లో మీరు సింపుల్గా కట్ చేసుకొని కుట్టించుకోవచ్చండి. ఇట్లా బోటిక్స్కి అయితే వేలకు వేలు ఖర్చు అవుతుంది. మీరు ఇంట్లోనే సింపుల్గా ఇట్లా డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాము కరెక్ట్గా. మనం ఏంటంటే ఎప్పుడైనా సరే పై ముక్క మాత్రం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, కరెక్ట్గా అలాగే కట్ చేసుకోకూడదు. సో కటింగ్ కంప్లీట్ అయిపోయింది. 2 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం చేతికి ముక్క పడుతుందండి, అది నేను స్టిచ్చింగ్లో కవర్ చేసుకుందాం. ఈ హ్యాండ్ పొడవు కూడా నేను అసలు టేప్ ఎక్కడ యూజ్ చేయలేదు చూడండి, కాకపోతే నేను టేప్ అనేది యూజ్ చేయలేదు. సో యాస్టీజ్గా ఆ చేయి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మనం ఒక డ్రా చేసుకుందాం. ఆ స్టిచ్చెస్ కుట్లు దగ్గరే మనం డ్రా చేసుకుందాం. చాలా సింపుల్గా చాలా ఈజీగా మీరు కట్ చేసుకోవచ్చు. వీటి కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే కొంచెం టైం తీసుకొని చక్కగా కట్ చేసి కుట్టుకోవచ్చు. చూడండి డ్రెస్ ఎంత ఈజీగా కట్ చేసుకున్నాం, ఆది డ్రెస్తో ఎంత ఈజీగా కట్ అయిపోయిందో. సో హ్యాండ్స్ వచ్చి కంప్లీటెడ్. సెంటర్ పాయింట్ ఒక డాట్ వేసుకోవాలి, ఆమ్ రౌండ్ దగ్గర ఒక డాట్ వేసుకోవాలి, మార్కింగ్ అన్నమాట. సో చంక ముక్క అయితే పడుతుందండి దీనికి. సరే స్టిచ్చింగ్లో నేను కవర్ చేసుకుంటాను. పై పార్ట్ తీసుకుందాం. ఇప్పుడు పై పార్ట్ కూడా సేమ్ టేప్ అయితే ఎక్కడ యూజ్ చేయాలో చూస్తున్నారుగా. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాదంతా కట్ చేసుకోవాలి. కంప్లీటెడ్. ఇప్పుడు ఈ యూనిఫామ్కి వచ్చేసి పైన స్టాప్స్ లాంటివి ఉంటాయి కదా, అవి కట్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో